నువ్వు ఇట్లాంటి చీరలు కట్టుకుంటే ఇంకా అందరూ అట్లా మీ అక్క అంటారు. మా అమ్మ సిగ్గుపడుతుంది రే. మా అమ్మ అన్ని అంచు చీరలు తీసుకుంటున్నావు, నేను రోజువారీ కట్టుకోవడానికి అవి పనికి రావు అని చెప్పి తిట్టింది. ఏంటి చీరలు తీసుకుంటున్నా సరే, అది కూడా కరెక్టే కదా అని చెప్పి సమ్మర్ కి ఒక కాటన్ శారీ, రెండేమో జార్జెట్ శారీస్ తీసుకున్నా. ఈ శారీస్ లో మా అమ్మ ఎలా ఉందో మీరు చెప్పాలి. చెప్పలేదు అనుకో మా అమ్మ ఇంకా కనపడదు. ఏమో చీర కట్టుకోమంటే కట్టుకుంటుంది, మళ్ళీ మధ్యలో నేను అరిచాను అనుకో, ఏంది మేము ఎక్స్ట్రా చేస్తున్నావు, నేను కట్టుకొని పో అని తిట్టిందిరా. మా అమ్మ వెళ్ళే వర్క్ లేదు ఈ రోజు, అందుకే నేనే పని పెట్టాను మా అమ్మకి. ఎంతైనా మీ ఆంటీ గ్రేట్ రా, నాకు కోఆపరేట్ చేసింది. ఈ శారీస్ నేను శాస్త్ర స్టూడియో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నా. అంటే లక్ష్మక్క నాకు తెలుసులే. కత్ ప్రింట్ తోటి కాటన్ శారీ తీసుకున్నా. 2 నజారా జార్జెట్ శారీస్ తీసుకున్నా, మెత్తగా వచ్చాయి. క్వాలిటీ ప్రీమియం ఉంటది, హ్యాండ్ స్టాక్ మొత్తం. ప్రింట్స్ అయితే వచ్చాయి. మా అమ్మకి ఇలాంటి ప్రింట్స్ లో అసలు శారీసే లేవు. ఇంకా యంగ్ గా కనిపిస్తుంది మా అమ్మ అయితే. చెప్పమాకండి మీరు మా అమ్మకి ఎట్టున్నాయో చీరలు చెప్పండి. ఊర్లోనే కాదు అక్క, ఆన్లైన్ లో కూడా కావాలంటే సెండ్ చేస్తారు. కావాలంటే వాళ్ళ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను. ఇటు కాస్ట్ అయితే నేను కామెంట్ సెక్షన్ లో రాస్తాను. కట్టుకొని అద్దంలో చూసుకొని ఇంక జాకెట్లు చింపి నేను పోయి కుట్టించుకోవాలంటుంది. మామూలు స్వీట్ కాదు అసలు మా అమ్మది. అదేందక్క నువ్వు కుట్టవా అంటవేమో. మా అమ్మకి జాకెట్లు కుట్టే కంటే హిమాలయాల్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకోకుండా పడుకోవడం బెస్ట్. తేలిగ్గా నచ్చదు నేను కుడితే. ఈ రోజు చీరల గురించి తెట్లా బాగా నచ్చినాయి ఇంకా ఆమెకి. నేను సేఫ్ లక్ష్మక్క పుణ్యమా అని.